aspirants, how you all? I hope you all are doing well. Welcome back to our YouTube channel. Welcome back to our new vlog. It's 4:30 in the morning and works అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా ఫస్ట్ లాట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా సో ఇప్పుడు అప్రాక్స్ 5 అవుతుంది. వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ లాట్. సో నేనైతే 7 days స్కెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఆల్రెడీ 4 days అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా 3 daysకి మాత్రమే ఉంది. ఫస్ట్ వీక్ తర్వాత దాని ప్రోగ్రెస్ని బట్టి ఏ సబ్జెక్ట్స్ నాకు ఇంకా కావాలి, ఏ సబ్జెక్ట్స్ కొంచెం స్లాట్స్ తగ్గించాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటాను. సో ఇప్పటికైతే 7 days అయితే ఫస్ట్ కంప్లీట్ చేసుకుందాం. ఆల్మోస్ట్ 22nd డే ఆఫ్ దిస్ ఛాలెంజ్. 75 daysలో 22 days అయితే మనం పూర్తిగా కంప్లీట్ చేయబోతున్నాం ఈరోజు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. మీలో చాలామంది ఫాలో అవుతున్నారు, మీలో చాలామంది కూడా ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశారు. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ అండ్ ఫర్ మీ ఆల్సో. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ కంప్లీట్ అవర్ గ్రీన్ టీ ఫస్ట్, దెన్ విల్ స్టార్ట్ అవర్ స్లాట్. ఈరోజు ఫస్ట్ స్లాట్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ. తెలంగాణ హిస్టరీ కోసం నేను 3 hours అయితే పెట్టుకున్నాను. మొత్తం 10 hours నా స్కెడ్యూల్లో మొత్తం 10 hours అయితే ఉంది. ఫస్ట్ స్లాట్ 3 hours అండ్ సెకండ్ స్లాట్ 2 hours అండ్ థర్డ్ స్లాట్ మళ్ళీ 3 hours, మళ్ళీ ఫోర్త్ స్లాట్ మళ్ళీ 2 hours ఉంటుంది. సో 5 + 5 10 hours అయితే నా స్కెడ్యూల్ ఎవ్రీడే పెట్టుకున్నాను. మరి ప్రతిరోజు టార్గెట్ కంప్లీట్ అవుతుందా అంటే 10 hours అంటే అప్పుడప్పుడు అవుతుంది, అవ్వదు. కొన్ని వర్క్స్ ఉంటాయి, లేకపోతే మధ్యలో ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు అవుతుంది, అవ్వదు. బట్ డైలీ టార్గెట్ మాత్రం 10 పెట్టుకుంటే దాంట్లో అట్లీస్ట్ ఒక 8 to 9 అన్న కంప్లీట్ అవుతుంది అని చెప్పి అట్లా 10 hours అయితే స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నాను. అప్పుడప్పుడు 3 hours పెట్టింది 2 hours కావచ్చు, అప్పుడప్పుడు 2 hours పెట్టింది 1 hour కావచ్చు. అప్పుడున్న టైం బట్టి ఇంకా కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ స్లాట్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఫస్ట్ స్లాట్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ. తెలంగాణ హిస్టరీ వచ్చేసి నేను తెలుగు అకాడమీ బుక్ అయితే ఏదైతే ఉందో దాని నుంచి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీలో చాలామంది నన్ను బుక్స్ గురించి అడుగుతున్నారు, లైక్ ఏ బుక్ చదువుతున్నారు ఏంటి అని చెప్పి. నాకు ఇంకా క్లారిటీ లేదు. నేనైతే ఆన్లైన్లో రీసెర్చ్ చేసుకొని నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర ఉన్న బుక్స్ అనేవి తెలుగు మీడియం. ఒకప్పుడు నేను తెలుగు మీడియం నుంచి వెళ్దాం అనుకున్నాను కాబట్టి ఆ బుక్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఇంకా తెచ్చుకోలేదు. బట్ నా నోట్స్లన్నీ ఇంగ్లీష్లో ప్రిపేర్ చేసుకున్నాను ఆల్రెడీ. అండ్ 30% కంప్లీట్ అయింది. ఇంకా చాలా ఉంది సిలబస్ కంప్లీట్ చేసేది. బట్ దట్స్ ఫైన్. ఇప్పుడైతే బుక్స్తో ఏం అవసరం లేదు. నేను ఆన్లైన్లో పీడిఎఫ్స్ అనేవి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను బుక్స్కి సంబంధించినవి. సో దాంట్లోనే కంటిన్యూ చేస్తున్నాను. కొన్ని తెలుగు అకాడమీ బుక్స్ అండ్ కొన్ని ఎన్సీఆర్టీస్ ఇవన్నీ అండ్ యూపీఎస్సికి సంబంధించిన కొన్ని బుక్స్ ఇవన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. నాకు సిలబస్లో ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ అని అనిపిస్తున్నాయో అండ్ సిలబస్లో ఉన్న టాపిక్స్ అన్నిటికీ యూపీఎస్సిలో బుక్స్ ఏవైతే ఉంటాయో అందులో మనకి ఫస్ట్ పేజ్లో చూపిస్తారు కదా, లైక్ ఇండెక్స్లో చూపిస్తారు ఏ టాపిక్స్ ఉంటాయని చెప్పి. దాంట్లో నాకు కావాల్సిన టాపిక్ని సెర్చ్ చేసుకొని ఆ టాపిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను నా నోట్స్లో రాసుకుంటాను. సో దట్ నా ఓన్ బుక్ నేను క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది. అండ్ మార్కెట్లో అన్ని బుక్స్లో అంత కంటెంట్ లేదు కాబట్టి నాకు ఎంత కంటెంట్ కావాలో అంత కంటెంట్ నా ఓన్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్ని బుక్స్ నుంచి కలిపి. సో ఇప్పుడు ఎలాగో సిలబస్ చేంజ్ చేస్తా అంటున్నారు కాబట్టి అందుకని నేను పెద్దగా రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఫస్ట్ అయితే ఇవి పైన కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నాను. సిలబస్ చేంజ్ అయ్యి అఫీషియల్ నోటీస్ వచ్చిన తర్వాత నేను కొత్త బుక్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో అప్పుడు కొంటా అన్నమాట. ఇప్పుడు కొన్నా కూడా వేస్ట్ అని చెప్పి అనిపించింది. అందుకని చెప్పేసి ఆగిన. ఎంతవరకు నోట్స్ ప్రిపేర్ చేయగలుగుతానో అంత నా ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి చేంజ్ అయిన తర్వాత కొత్త బుక్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవడానికి ట్రై చేస్తాం. మ్యాక్సిమం తెలుగు అకాడమీయే ప్రిఫర్ చేస్తాం అందరం కాబట్టి. సో ఇప్పుడైతే నా ఫస్ట్ స్లాట్ అయితే కంప్లీట్ అవుతుంది అండ్ ఇక్కడ రివిజన్ చేస్తున్నాను. నేను ఫస్ట్ 2 hours ఏమో స్లాట్ పెట్టుకొని లాస్ట్ 1 hour రివిజన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ గుర్తుండట్లేదు కాబట్టి. సో ఫస్ట్ స్లాట్ అయితే అయిపోయింది. ఇంకా నోట్స్ని ఫైల్లో పెట్టేసి నెక్స్ట్ స్లాట్కి అయితే ప్రిపేర్ అవుదాం. ఇప్పుడైతే సెకండ్ స్లాట్ స్టార్ట్ చేద్దాం. సెకండ్ స్లాట్ 2 hours కాబట్టి 2 hours టైమర్ అయితే పెట్టుకున్నాను. నేను టైమర్ ఎందుకు పెట్టుకుంటాను ఏంటని చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో టైమర్ అయితే పెట్టుకొని ఎకానమీ స్టార్ట్ చేశాను.
ఎకానమీ నోట్స్ అయితే అసలు ఏం రాస్తున్నారో నాకే అర్థం కావట్లేదు. అంటే తెలంగాణ ఎకానమీకి సంబంధించి నోట్స్ అంత క్లారిటీ లేదనమాట. సో, వెయిటింగ్ ఏమైనా చేంజెస్ జరిగితే కొత్త బుక్స్ వస్తే దాన్ని తీసుకోవాలని వెయిట్ చేస్తున్నాను. అట్‌లీస్ట్ ఓన్లీ తెలంగాణ ఎకానమీ కన్నా తీసుకోవాలని చూస్తున్నాను. ఇండియన్ ఎకానమీ ఆల్మోస్ట్ కవర్ చేశాను. అండ్ ఎక్కడ పడితే అక్కడ మనకు సోర్సెస్ అయితే దొరుకుతాయి ఇండియన్ ఎకానమీకి సంబంధించి. బట్ తెలంగాణ ఎకానమీ అంత ఈజీ కాదు. సో, ఇప్పుడైతే అంత అర్థం కావట్లేదు ఏం రాస్తున్నా ఏంటి అని చెప్పేసి. బట్ బేసిక్ డేటా ఏదైతే అవసరం అనుకున్నానో అది రాసుకున్నాను. అంటే ఎక్కువ థియరీ ఉంది తెలంగాణ ఎకానమీలో. సో, ఎంతవరకు హెల్ప్ అవుతది? ఎలా వస్తాయి క్వెషన్స్? అది మాత్రం అర్థం కావట్లేదు. ఒకసారి తెలంగాణ ఎకానమీ పేపర్ అనలైజ్ చేయాలి. ఎందుకంటే ఏం తెలియకుండా ఏది పడితే అది రాసుకుంటూ వెళ్తే టైం వేస్ట్ అవుతది తప్ప యూజ్ ఉండదు కాబట్టి, ఫస్ట్ ఒకసారి అయితే తెలంగాణ ఎకానమీని చూడాలి. అంటే రిఫార్మ్స్‌కి సంబంధించి ఎలా ఇస్తున్నాడు క్వెషన్స్, ల్యాండ్ రిఫార్మ్స్‌కి సంబంధించి ఫుల్ థియరీ ఉంది. అండ్ ఆల్సో యునైటెడ్ ఏపీలో మనకి సిట్యుయేషన్ ఎలా ఉంది అదంతా థియరీ ఉంది. దాని నుంచి ఎలా క్వెషన్స్ ఇస్తారు ప్రిలిమ్స్‌కి అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. సో, ఒకసారి చెక్ చేయాలి దాన్ని. దాని గురించి రీసెర్చ్ చేసిన తర్వాత నాకేమైనా ఇన్ఫర్మేషన్ దొరికితే గనుక మీకు ఇన్ఫార్మ్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇప్పుడైతే కంటిన్యూ అయిపోతున్నాను. ఇంకా నోట్స్ ఉంటే మనకే బెటర్ కదా! మేబీ మెయిన్స్‌లో హెల్ప్ అవుతది కదా! అని చెప్పేసి అట్లనే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. థియరీ ఉన్నా పర్లేదని చెప్పి. సక్సెస్‌ఫుల్లీ డన్ విత్ అవర్ సెకండ్ స్లాట్. 2 అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్లాట్ వచ్చేసి సొసైటీ. సొసైటీకి సంబంధించిన సోర్సెస్ అయితే నేను యూపీఎస్‌సి బుక్స్ ఏవైతే ఉంటాయో ఇండియన్ సొసైటీ దాంట్లో నుంచి డేటా కలెక్ట్ చేసుకుంటున్నాను. పీడిఎఫ్స్ నా దగ్గర 1, 2 ఉన్నాయి. బట్ అందులో అంత ఇంపార్టెంట్ అనిపియలేదు. అండ్ అంత కంటెంట్ అనేది నచ్చలేదు. సో, అందుకని చెప్పి ఇంకా రీసెర్చ్ చేసుకుంటా అక్కడిక్కడ పాయింట్స్ దొరికితే అవన్నీ రాసుకుంటున్నాను. మాక్సిమం సేమే ఉంటది కాబట్టి. సో, ఈ పీడిఎఫ్ ఒకటి దొరికింది. దాని నుంచి ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు నోట్స్ అయితే. సో, ఫస్ట్ అయితే 3 అవర్స్ అయితే మనం టైమర్ పెట్టుకుందాం. టైమర్ పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ప్రిపేర్ అవుతున్న టాపిక్ వచ్చేసి సోషల్ ఇష్యూస్ గురించి. లైక్ కమ్యూనలిజం అంటే ఏంటి? రీజనలిజం అంటే ఏంటి? క్యాస్టిజం అంటే ఏంటి? దీనికి సంబంధించిన నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. మాక్సిమం థియరీ ఉంది. ఈరోజు మొత్తం సబ్జెక్ట్ ఏంటో అన్ని థియరీ ఉన్నాయి. థియరీ అన్నీ ఒకే దగ్గర పెట్టినా అనుకుంటా. బట్ నెక్స్ట్ టైమ్ ఒకసారి చూసుకోవాలి. లైక్ అన్నీ మిక్స్డ్ ఉంటేనే బావుంటది. మొత్తం థియరీ ఉంటే కూడా బోర్ కొట్టేస్తది కొద్దిసేపటికే. సో, నెక్స్ట్ టైమ్ మంచిగా ప్లాన్ చేసుకుందాం. ఫస్ట్ ఈ 7 డేసే కాబట్టి పర్లేదు కంప్లీట్ చేసుకుందాం. నేను యూజ్ చేస్తున్న బుక్ వచ్చేసి ఇండియన్ సొసైటీ బై మాజిద్ హుస్సేన్ అని చెప్పేసి ఆయన బుక్ అయితే బావుంది. మెయిన్స్‌కి చాలా హెల్ప్ అవుతది. ఎందుకంటే మెయిన్స్ ఓరియెంటెడ్‌లో క్వెషన్ ఆన్సర్స్ కూడా ఉన్నాయన్నమాట. బట్ డైరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి. అంటే పాయింట్ టు పాయింట్ ఉంటది. మనం ఎక్కువ డీప్‌గా రాయాలి అనుకుంటే గనక మనం ఓన్‌గా ప్రిపేర్ చేసుకోవాల్సొస్తది. ఏ సొసైటీ బుక్ బావుంటదని చెప్పి యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే ఎవరో చెప్పారనమాట. నాకు ఛానెల్ నేమ్ గుర్తులేదు. ఒక ఆమె చెప్పింది. లైక్ మాజిద్ హుస్సేన్ బానే ఉంటది. అక్కడ నుంచి మీకు డేటా వస్తది అని చెప్పేసి ఎవరో చెప్పారు. సో, అందుకని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేసినాను. అండ్ పాయింట్ టు పాయింట్ ఉంటది. సింప్లిఫైడ్‌గానే ఉంటది. పర్లేదు. బట్ కొన్ని టాపిక్సే ఉన్నాయి. అన్ని టాపిక్స్ దొరకవు ఇక్కడ మనకు. లైక్ మూవ్‌మెంట్స్ గురించున్నాయి. అండ్ సోషల్ ఇష్యూస్ దానికి సంబంధించిన టాపిక్స్ అయితే దొరుకుతాయి. చిన్న చిన్న టాపిక్స్ దొరుకుతాయి. ఫైనల్లీ డన్ విత్ ద థర్డ్ స్లాట్. థర్డ్ స్లాట్ గూడా అయిపోయింది. సోషల్ ఇష్యూస్ నోట్స్ అని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను గదా! సో, అదనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ మూవ్‌మెంట్. తెలంగాణ మూవ్‌మెంట్ ఏంటంటే నాకు ఎంత చదవాలి, ఏంటి, ఏం చేంజెస్ చేస్తారో ఏం తెలీదు. బట్ స్టిల్ ఒకసారి నేను చదువుకున్నది ఏదైతే ఉందో దాన్ని రివిజన్ చేయడం బెటరు అనిపిచ్చింది. అప్పుడప్పుడు 2 అవర్సే గదా! ఒక 1 అవర్, 2 అవర్సే కాబట్టి పర్లేదని. సో, ఫస్ట్ అయితే ఒకసారి రివిజన్ చేస్తే ఎక్కడ ఏం పాయింట్స్ ఉన్నాయి. ఒకవేళ చేంజ్ చేసినా గూడా దీంట్లో నుంచి ఎంత వరకొస్తది తెలీదు కాబట్టి ఫస్ట్ రివిజన్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ అనిపిచ్చి సో, రివిజన్ అనేది స్టార్ట్ చేశాను. నేను యూజ్ చేసిన బుక్ వచ్చేసి రాజ్ సిరీస్ వాళ్ళది యూజ్ చేశాను. మీరు చాలామంది ఇది బాలేదని చెప్పారు. బట్ నాకైతే నచ్చింది. కొంచెం డేటా అటు ఇటు కొన్ని ప్లేసెస్‌లో ఉంటదన్నారు. బట్ ఇట్స్ ఓకే. నాకైతే ఇది పర్లేదనిపించింది. సో, అందుకని నేను ఇదే కంటిన్యూ అయిపోయాను. తర్వాత పీఎన్ఆర్ తీసుకున్నాను గానీ, దాన్ని ఇంకా చదవలేదు. ఎందుకంటే మళ్ళీ బుక్ చేంజ్ చేస్తే మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతానేమో అని చెప్పేసి, ఫస్ట్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్తిగా రివిజన్ ఒక 2 టైమ్స్ చేసిన తర్వాత, దెన్ పీఎన్ఆర్ అయితే స్టార్ట్ చేస్తాను ఒకసారి. అంటే ఏం డేటా ఉంది, ఏం చేంజెస్ ఉన్నాయి అవన్నీ అర్థమవుతాయి గదా! సో, అందుకని చెప్పి.
హమ్మయ్య ఫైనలీ డన్ విత్ ఆల్ స్లాట్స్. ఈ రోజు స్లాట్స్ అన్ని అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయాయి. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ఈ వీడియో మీకు కొంచెం మోటివేషన్ ఇస్తే కనుక డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బై బై.